ఫ్రెండ్స్, ఈ మధ్య ఎవరిని చూసినా ఒకటే మాట, టెన్షన్, స్ట్రెస్ ఎక్కువైపోతోంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఈ మాట స్టూడెంట్ నోట్లో ఉంటుంది. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన వ్యక్తి చెప్తాడు. ఇంటి బాధ్యతలు మోస్తున్న వ్యక్తి చెప్తాడు. వీళ్ళకే కాదు, చాలామందికి ఇదే సమస్యగా మారింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరూ స్పష్టంగా చెప్పలేరు ఏంటి సమస్య అని. ఎందుకు స్ట్రెస్సు అని అడిగితే ఎవరూ చెప్పలేరు. అసలు ఇదేంటో తెలియదు, కానీ రోజు మనల్ని లోపల నుంచి తింటూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏం బాధో కూడా తెలియదు, కానీ మనసు మాత్రం బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనల్ని అడగాలి, నిజంగా మన జీవితాలు ఇంత కష్టంగా ఉన్నాయా, లేదా మనమే మన జీవితాల్ని అలా ఫీల్ అవుతున్నామా? ఈ వీడియో చివరి వరకు చూడండి. నీ స్ట్రెస్కు అసలు కారణం ఏంటో నీకు నువ్వే తెలుసుకుంటావు. ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. మన పేరెంట్స్ జీవితాలని తీసుకుందాం. అప్పట్లో డబ్బు తక్కువ, సౌకర్యాలు తక్కువగా ఉండేవి, భద్రత లేదు, ఫ్యూచర్ గ్యారంటీ ఉండేది కాదు. దీనికి తోడు పంటలు పండుతాయో లేదో తెలియదు, రోజు కూలి దొరుకుతుందో లేదో తెలియదు. అయినా వాళ్ళు మనలాగా రోజంతా టెన్షన్ అని తిరిగే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉండేవి, కానీ గందరగోళం ఉండేది కాదు. వాళ్ళకి తెలుసు, ఈరోజు పని ఇంతే, ఈరోజు సంపాదన ఇంతే, ఈరోజు ఖర్చు ఇంతే పెట్టాలి అని. అందుకే అప్పట్లో అంచనాలు తక్కువగా ఉండేవి, వాళ్ళ ఆశలు కూడా నేల మీదే ఉండేవి. అప్పట్లో సమస్య బయట ఉండేది, ఇప్పుడు సమస్య మన తలలోనే తిరుగుతోంది. ఇప్పుడు ఏమైపోతుందో చూద్దాం. మన దగ్గర సౌకర్యాలు పెరిగాయి, మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, తినాలంటే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కష్టం ఎక్కువ కాదు, ఎంపికలు ఎక్కువైపోతున్నాయి. ఏ జాబ్ చేయాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఈ రిలేషన్ కరెక్టా, ఈ నిర్ణయం రిస్కా అని అలా ఆప్షన్ పెరుగుతున్నాయి. ఆప్షన్ పెరిగినప్పుడు ఆలోచనలు పెరుగుతాయి, ఆలోచనలు పెరిగినప్పుడు డిసిజన్ తీసుకునే భారం పెరుగుతుంది. అంటే సమస్య కష్టాల్లో కాదు, మన ఆలోచనల్లో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి రోజు నార్మల్ జాబ్ చేసుకునే డే చూద్దాం. మార్నింగ్ లేవగానే అలారం ఆఫ్ చేయడానికి ఫోన్ తీస్తాడు. అక్కడే నోటిఫికేషన్స్, వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. బెడ్లో నుంచే కొన్ని నిమిషాలు స్క్రోల్ చేస్తూ లేవకముందే మనసు అలసిపోతుంది. శరీరం నిద్ర లేచింది, కానీ మనసు అప్పటికే పరిగెత్తి అలసిపోయింది. ఆఫీస్కి వెళ్లేలోపు మెయిల్స్, గ్రూప్ మెసేజెస్, టాస్క్ అప్డేట్స్ వస్తుంటాయి. ఆఫీస్ వర్క్ చేస్తున్న టైంలో మధ్యలో ఫోన్స్ మాట్లాడడం, ఇంకా ఎవడో ట్రిప్ రీల్స్ షేర్ చేయడం, ఎవడో జిమ్ బాడీ అని రీళ్లు, ఇంకొకడు ఎవడో లైఫ్ సెటిల్ అని వాట్సాప్ స్టేటస్. లంచ్ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే 25 ఏళ్ళకి సెటిల్ అయిపోయా అని వీడియో. సాయంత్రం ఇంటికి వచ్చాక అలసట తీర్చుకోవాలని మళ్ళీ ఫోను. రాత్రి పడుకునే ముందు ఒక రీల్ చూసి పడుకుందామని అనుకుంటాడు. ఒక రీల్ కాస్త అరగంట, గంట, కొంతమంది అయితే 2 గంటలైనా అలాగే రీల్ చూస్తూ చివరికి నిద్రపోతారు. ఈ రోజంతా అతను నిజంగా పని చేశాడా, లేదా విశ్రాంతి తీసుకున్నాడా, లేదా తన మెదడును రోజంతా పరిగెత్తించాడా? అందుకే శరీరం కూర్చున్నా మనసు మాత్రం అలసిపోతోంది. ఇది శారీరక అలసట కాదు, మానసిక అలసట. ఇదే సమయంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లో మనకి చాలా వరకు కనిపించేది 20 ఏళ్ళకి, 22 ఏళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోయిందని, జాబ్ వచ్చిందని, పెళ్లి చేసుకున్నానని వీడియోస్ చూస్తుంటాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే మనం గమనించేది కేవలం 5 లేదా 10 నిమిషాలు ఎడిట్ చేసిన వాళ్ళ జీవితాన్ని మాత్రమే చూస్తుంటాం. వాళ్ళు చేసిన అప్పులు కనిపించవు, వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపించవు, వాళ్ళ డిప్రెషన్ కనిపించదు, వాళ్ళ కష్టం మనకి కనిపించదు. కానీ మన జీవితం మాత్రం మనకి అన్ఎడిట్గా కనిపిస్తుంది. వాళ్ళ వీడియోలు 5 నిమిషాలవే, కానీ వాటి ప్రభావం మన మనసుపై గంటల పాటు ఉంటుంది. అందుకే మనసులో ఒక ప్రశ్న వస్తుంది, వాడు ఇంత చిన్న వయసులో సెటిల్ అయిపోయాడు, నాకెందుకు ఇవన్నీ లేవు అని. ఇక్కడే స్ట్రెస్ నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఇంకో భయం, ఈ వయసుకు చదువు అయిపోవాలి, ఈ వయసుకు జాబ్ రావాలి, ఈ వయసుకు పెళ్లి అయిపోవాలి, కారు కొనాలి, ఇల్లు ఉండాలి. ఇలా మనకు తెలియకుండానే సమాజం ఒక టైం టేబుల్ మనకి ఫిక్స్ చేసింది. ఈ టైం టేబుల్కి సరిపోకపోతే మనమే తప్పు అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఏం జాబ్ చేస్తున్నావు, ఇంకా సెటిల్ కాలేదా, నీకన్నా చిన్నవాడు పెళ్లి చేసుకున్నాడు అని మాటలు వస్తుంటాయి. ఈ మాటలు చిన్నవే, కానీ ఇవి మళ్ళీ పుడితే మన మనసులో లోపల ఒత్తిడి తయారవుతుంది. మన జీవితాన్ని మనం కాదు, సమాజం నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే స్ట్రెస్ ఇంకాస్త పెరుగుతుంది. ఇప్పుడు మన చుట్టూ చూద్దాం. ఒక స్టూడెంట్స్కి టెన్షన్, ఫ్యూచర్ జాబ్ వస్తుందో లేదో అని. ఒక ఉద్యోగికి చేస్తున్న పనికి శాలరీ సరిపోవడం లేదన్న టెన్షన్. బిజినెస్ చేస్తున్న వ్యక్తికి రిస్క్ ఎక్కువ, ఫ్యూచర్ ఏంటో తెలియదని. ఇంకా ఇంటి బాధ్యతలు మోస్తున్న వాళ్ళకి విశ్రాంతి అన్నదే ఉండదు. సమస్యలు వేరువేరు అయినప్పటికీ లోపల ఫీలింగ్ మాత్రం ఒకటే, స్ట్రెస్, టెన్షన్. పైగా మన మీద భారం ఎక్కువైపోతుందన్న ఫీలింగ్. ఇక్కడే అసలు నిజం చెప్పాలి, మనకి స్ట్రెస్ రావడం సమస్య కాదు, స్ట్రెస్తోనే జీవించడం అలవాటైపోయింది. ఒంటరిగా ఉండలేకపోతున్నాం, నిశ్శబ్దం భయంగా మారింది, ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. మన మనసు ఎప్పుడూ ఏదో ఒకటి పట్టుకుని లాగుతూనే ఉంటుంది. అక్కడే మన శక్తి పూర్తిగా తగ్గిపోతుంది.
ఇప్పుడు పరిష్కారం ఏంటి? పెద్ద పెద్ద ఉపదేశాలు అవసరం లేదు. జాబు, పెళ్ళి, కారు, ఇల్లు ఇవన్నీ ఒకేసారి ఎవరి జీవితంలోనూ జరగవు. మన పేరెంట్స్ జీవితాల్లో కూడా అన్నీ ఒకేసారి జరగలేదు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. అలాగని నెమ్మదిగా వెళ్ళడం ఫెయిల్యూర్ కాదు. ఇతరుల జీవితంతో మన జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఎందుకంటే ఏ ఒక్కరి జీవితం ఇంకొకరి జీవితంలో ఉండదు. మన లైఫ్ని వేరే వాళ్ళ టైం లైన్తో పోల్చుకోకూడదు. మన జీవితం మన టైంలోనే నడుస్తుంది. జరగాల్సిన టైంకి అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. రోజు కొద్దిసేపు అయినా ఫోన్ పక్కన పెట్టి నీ మనసుతో నువ్వు మాట్లాడడం నేర్చుకో. ఈ వీడియో అయిపోయాక ఫోన్ పక్కన పెట్టి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చో. నీకు నువ్వే అడుగు, నన్ను నిజంగా అలసిపోయేలా చేస్తున్నది ఏంటి? పని చేయడమా, వేరే వాళ్ళతో పోల్చుకోవడమా, లేక నేను ఆలోచిస్తున్న విధానమే తప్ప? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే నీ స్ట్రెస్ పోయినట్టు కాదు, కానీ నీ స్ట్రెస్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నీకు అర్థమవుతుంది. ఇదే నిజమైన మార్పు. ఈ స్టోరీ వింటూ ఎవరికైనా ఇది నా లైఫ్లా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఈ వీడియోని నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితురాళ్ళకి, లేదా ఈ మధ్య ఎక్కువ టెన్షన్లో ఉన్న ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలు నీకు నచ్చితే మిస్టర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో స్టోరీతో కలుద్దాం. అంతవరకు నీ మనసుని కొద్దిగా చూసుకో.